అందరికీ నమస్కారములు. సందులు రకాలు, తెలుగు సందులు, సంస్కృత సందులు మనం తెలుసుకున్నాం కదా. వీటి యొక్క నిర్వచనాలు చూద్దాం. తెలుగు సంధి నిర్వచనం: మొదటి పదంలో చివర ఉన్న అచ్చు పోయి రెండవ పదంలో మొదట ఉన్న అచ్చు రావడాన్నే సంధి అంటారు. ఉదాహరణ: నీవు ప్లస్ ఎక్కడ, నీవెక్కడా. సంస్కృత సంధి నిర్వచనం: పరః సన్నికర్షః సంహిత. మిక్కిలి దగ్గరగా సన్నిహితత్వం కలిగి ఉండడమే సంహిత లేక సంధి. సంధులు 3 విధములు: ఆగమ సంధులు, ఆదేశ సంధులు, ఏకాదేశ సంధులు. వీటి యొక్క నిర్వచనాలు చూద్దాం. ఆగమ సంధి నిర్వచనం: మిత్రుడి వలె వచ్చి చేరేది. ఉదాహరణ చూద్దాం: చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు. ఆదేశ సంధి నిర్వచనం: శత్రువులా వచ్చి చేరేది. ఉదాహరణ: నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. ఏకాదేశ సంధి నిర్వచనం: పూర్వ పర పదాలలో ఉండే వర్ణములను తొలగించి వచ్చిన వర్ణాన్నే ఏకాదేశం అంటారు. ఉదాహరణ: రామ ప్లస్ ఆలయం, రామాలయం.